లాగుతున్నారు. లాగుతుంటే రథం ఓ చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, కదలలేదు. కదలకపోతే అన్నారు, కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా, బలి ఇవ్వలేదు, ఇక్కడ బలి ఇవ్వాలన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరిని బలి ఇవ్వను, అంతటా ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతాడు? కాబట్టి బలి కాదు, మనందరం కలిసి ఈశ్వరనామం చెప్తూ తోద్దాం. తోసినప్పుడు ఇది కదులుతుంది, కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం, కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు. అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది. ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పుడు హారతి ఇస్తున్నారు. ఒక్క భావన కలిగిందండి ఆయనకి, ఈశ్వరా ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా, ఎంత కోపిష్టివాణ్ణి, ఇంత కోపిష్టివాడివి, కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదునో నిన్ను, అలాంటిది గభాలన తలే పెట్టేస్తానంటున్నాడని రథం కదిపేశావా,